హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆదికేశవుల్ని అంబిక మనసులు చంపే టైంకి విహారీ ఎంట్రీ ఇస్తాడు. ఇంకా విహారీ వచ్చి రౌడీలను చితక్కొట్టి ఆదికేశవుల్ని కాపాడుతాడు. మరోవైపు సుభాష్ మూట నుంచి తప్పించుకొని పరుగులు తీస్తాడు. విహారీని చూసి అంబిక షాక్ అయిపోతుంది. ఇక విహారీ రౌడీలను కొట్టడం చూసి ఆదికేశవులు కంగారు పడతారు. ఎంతో కష్టపడి చేసిన సరుకు అంతా కాలిపోతుందని ఆదికేశవులు తలబాదుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎవరైనా వచ్చి కాపాడండి అని ఏడుస్తూ ఉంటాడు. అంబిక డ్రైవర్ రాజును తీసుకుని వెళ్ళిపోతుంది. రౌడీలు కూడా పారిపోతారు. ఇంకా ఆదికేశవులు సరుకు కాలిపోతుందన్న టెన్షన్తో నా సరుకు అని కుప్ప కూలిపోతాడు. నెల రోజులు ఊరు మొత్తం కష్టపడి నేసిన చీరలు రాక కాలిపోతున్నాయి, ఎవరైనా వచ్చి కాపాడండ్రా అని చాలా ఏడుస్తూ ఉంటాడు ఆదికేశవులు. అయితే విహారీ ఆదికేశవుల్ని పట్టుకుంటాడు. మరోవైపు సుభాష్ రోడ్డు మీద ఓ వ్యక్తిని ఆపి ఫోన్ తీసుకుని అంబిక కాల్ చేస్తాడు. అయితే ఇద్దరూ మాట్లాడుకుంటారు. అంబిక సుభాష్తో మెటీరియల్ కాల్ చేశా అని చెప్తుంది. లేదు అంబిక, మెటీరియల్ సేఫ్గా ఉంది, నేను ఆ వ్యాన్ నుంచి బయటపడ్డానని అంటాడు. అయితే అంబిక షాక్ అయిపోతుంది. సుభాష్ తను ఉన్న అడ్రస్ అంబికకు చెప్తాడు. అయితే లక్ష్మి మెటీరియల్ తీసుకొని సిటీ వైపు వెళ్తుంటుంది. అంబిక సుభాష్ని ఎక్కించుకోవటం, ఇద్దరు కలిసి మెటీరియల్ను ఫాలో చేస్తారు. అయితే లక్ష్మి కూడా అంబిక వాళ్ళను ఫాలో అవ్వడం చూస్తుంది. అంబికమ్మకు అస్సలు దొరకకూడదని లక్ష్మి అనుకుంటుంది. అంబిక వాళ్ళని దారి మళ్లిస్తుంది. సరుకు మొత్తం ఇవ్వాల్సిన చోటుకి అందిస్తుంది. సరుకు మిస్ అయిపోయిందని అంబిక అనుకుంటుంది. అయితే విహారీ ఆదికేశవుల్ని పంచాయతీ దగ్గరకు తీసుకొస్తాడు. ఆదికేశవులు లేచి సరుకు అంతా కాలిపోతుందని ఏడుస్తాడు. ఎవరో గిట్టని వాళ్ళు ఇదంతా చేశారని అందరూ అనుకుంటారు. ఇక సహస్ర కూడా అక్కడికి వచ్చి కాస్త దూరం నుంచి అంతా చూస్తూ ఉంటుంది. అయితే విహారీ ఆదికేశవులతో మామయ్య ఏం ఫీల్ అవ్వద్దు, సరుకు ఏం కాలేదు అని అంటాడు. నీకేం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు, ఏదో ఒకటి రెండు మాట్లాడితే అయిపోతుందనుకుంటున్నావా? రెక్కలు ముక్కలు చేసుకొని నేర్చిన చీరలవి, ఎంతమంది కష్టమో అది నీకు తెలుసా? ఈ సరుకు పోయినందుకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందో నీకు తెలుసా అని అడుగుతాడు. అక్కడ జరిగింది నేను చెప్తా, మీరు వినండి అని. సరుకు మొత్తం సేఫ్గా ఉంది అంటాడు. అయితే మీరు సరుకు మీద ఎవరో కక్ష కట్టారని తెలిసి నేను లక్ష్మి ఓ ప్లాన్ వేశామని జరిగింది అంతా చెప్తాడు. అయితే మీరు చెప్పింది నిజమేనా, మేం ఎలా నమ్మాలి అని పెద్ద మనుషులు అడిగితే నమ్మాలి అని లక్ష్మి సరుకు అమ్మినట్లు ఇన్వాయిస్ తీసుకొస్తుంది. అందరూ చూసి చాలా సంతోషిస్తారు. అయితే ఆదికేశవులు గారి అల్లుడు కూతురు మన ఊరిని కాపాడారు అని ఊరు పెద్దలు కొంతమంది లక్ష్మీ విహారులను పొగుడుతారు. శాస్త్ర ఆదికేశవులకు విహారీ మీద అభిప్రాయం మారిపోతుందని కంగారు పడుతుంది. అయితే ఇక ఊరి పెద్దలు విహారీ సమస్య పంచాయతీ కూడా పెడతారు. విహారీ తప్పు చేసిన ఈ 3 రోజులు అతన్ని చూసిన తర్వాత అతను చాలా మంచివాడని అర్థమైంది అంటారు. గౌరీ కూడా భర్తతో అల్లుడు మంచివాడు, నా మాట వినయ్యా అని అంటుంది. అయితే లక్ష్మి తండ్రితో నాన్న, ఆయన మంచితనం ఇక్కడ అందరికీ తెలిసింది, ఏం జరిగినా అది పరిస్థితుల ప్రభావమే, కానీ ఇంకేం కాదు, మమ్మల్ని విడదీయొద్దు నాన్న అని లక్ష్మి అంటుంది. ఆదికేశవులు మాట్లాడుతూ ఈ 3 రోజులు అతనికి నా కూతురు మీద ఉన్న ప్రేమ కనిపించింది, కానీ నా కూతురు అతని దగ్గర ఉంటే సుఖపడుతుందని నమ్మకం నాకు లేదు అని అంటాడు. అందుకే నా కూతుర్ని పంపడానికి నేను ఒప్పుకోను లేదు అని ఆదికేశవులు అంటాడు. సహస్ర చాలా సంతోషపడుతుంది. ఇంతలో నన్ను నమ్మి కనకాన్ని పంపించండి అని విహారీ తల్లి ఎంట్రీ ఇస్తుంది. అయితే విహారీ లక్ష్మి శాస్త్రకు షాక్ అయిపోతారు. ఆదికేశవులు గౌరీ వాళ్ళు మీరు అని అంటారు. దాంతో యమున నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు, వాడు నా కొడుకు విహారీ, నా కోడలు కనక మహాలక్ష్మి అని అంటుంది. శాస్త్ర విహారీ వాళ్ళు షాక్ అయిపోతారు. దయచేసి నా కొడుకు కోడల్ని మాతో పంపించండి అని అంటుంది. ఆదికేశవులు క్లాప్స్ కొట్టి ఆ రోజు మీ ఇంటికి వస్తే మీ కొడుకు కోడలు కనిపించలేదు, మీరు ఆయన మోసంలో భాగం అయిపోయారా? పెళ్లిలో ఒకరిని తెచ్చి తల్లిదండ్రులు అన్నావు, ఇప్పుడు ఈవిడను తెచ్చి డ్రామాలు ఆడుతున్నావా అని ఆదికేశవులు విహారీని అడుగుతాడు. దీంతో ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.